ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినందుకు కర్నూలులో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. అలాగే అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాల వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమ పోరాటాలలో అమరులైన మాదిగలకు జోహార్ జోహార్ అని నినాదాలు చేశారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికైనా ఏనాటికైనా కష్టం ఫలితము న్యాయమే అవుతుందన్న నిర్ధారణకు ఈరోజు నిజ నిరూపణ అయింది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు వాళ్ళకి మా బేడపుడుగ సంఘం ఎస్సీ ఉపకులాల తరపున కృతజ్ఞత అభినందనలు మేము తెలియజేసుకుంటున్నాం. సంకల్పం కట్టిదే మా అన్న కండవ మార్చలేదు, కండవలు తోడుకు పోలేదు. మాట ఇచ్చి కేంద్రానికి గెలిపించాడు, రాష్ట్రానికి మాట ఇచ్చి రాష్ట్రానికి గెలిపించినాడు. ఇక్కడ జరుగుతున్న రాష్ట్రంలో కేంద్రంలో పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడ ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ మా 59 ఉపకులాల్లో 58 ఉపకులాల కష్ట జీవితం ఉందని చెప్పి తెలియపరుస్తూ